ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, ట్రెషరర్ గారికి, సంఘానికి, సంఘ సభ్యులకి వందనాలు. ఇప్పుడు మనం రెండో మాటను ధ్యానించుకుందాం. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంది. ఇది కూడా సిలువలో పలికిన 7 మాటల్లో అత్యంత ప్రాముఖ్యమైన మాటగా మనం చూస్తున్నాం. ఈ సిలువలో దేవునితో పాటు 2 దొంగలు కూడా ఆయనతో సిలువ వేయబడ్డారు. వాళ్ళ పేర్లు అయితే బైబిల్ గ్రంథంలో రాయలేదు, కానీ అకార్డింగ్ టు హిస్టరీ, చరిత్ర ప్రకారంగా వాళ్ళ పేర్లు గెస్టస్, డిస్మస్ అనే 2 దొంగలు ఆయనతో పాటు కూడా సిలువ వేయబడ్డారు. అయితే ఈ సిలువ శిక్ష అనేది కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే కొరకే ఏర్పాటు చేయబడింది కాదు. రోమా ప్రభుత్వ ప్రకారం, మనకి ఇండియా పీనల్ కోడ్ ప్రకారం మనకి ఉరిశిక్ష ఎలాగో, అలాగే రోమా ప్రభుత్వం ప్రకారం సిలువ శిక్ష అన్నమాట. వాళ్ళకి అన్ని దేశాల్లో కన్నా, అన్ని ఖండాల్లో కన్నా అత్యంత ఘోరమైన శిక్షగా ఈ సిలువ శిక్షని చరిత్రకారులు అభివర్ణించారు. ఎందుకంటే మనకి ఉరిశిక్ష అయితే మనకి 1 సెకండ్లో ప్రాణం పోతుంది, లేదా కత్తితో పొడిచిన కొంచెం సేపటికి ప్రాణం పోతుంది. కానీ సిలువలో వేలాడుతూ చనిపోవడం అంటే చాలా కష్టతరమైన విషయం. ఎందుకంటే 9 నుంచి 3 వరకు నాగలి వలె దున్నబడిన ఆ శరీరముతో, తలకు ముళ్ళ కిరీటంతో, పక్కలో బొళ్ళెముతో, అండ్ ఆ ఎండలో ఆ గాయాలకి చాలా మంట వస్తుంది. సో ఆఖరి రక్త బొట్టు వరకు కారే వరకు వాళ్ళని చంపేరు. ఆ రక్తం అంతా దిగిపోవాలి, అప్పుడు వాళ్ళు చనిపోవాలన్నమాట. అంత కఠినాతి కఠినంగా రోమా ప్రభుత్వం ఈ సిలువ శిక్ష అనేది ఏర్పాటు చేసింది. అయితే దేవుడు ఎందుకు ఇలా 2 దొంగల మధ్య సిలువ వేయబడాల్సి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా అదంతా లేఖనాల నెరవేర్పు కొరకే అని మనం చూస్తున్నాం. ఆయన సెలవిస్తున్నారు, నేను లేఖనములను కానీ ప్రవక్తల వచనములను కానీ కొట్టివేయటకు రాలేదు, అంతా నెరవేర్చడానికి వచ్చాను అని. దేవుని వాక్యము, లేఖనము నెరవేరుట కొరకే ఆయన ఏ దొంగ కాదు. వీరిద్దరూ ఎలాంటి వారంటే బందిపోడు దొంగలు. బందిపోడు దొంగలు అంటే ఎవరండి? కాపు కాచి మనం మార్గం గుండా వెళ్తున్నప్పుడు మన దగ్గరున్న నగలు, సొమ్ము మొత్తం తీసుకొని పారిపోతారు. ఒకవేళ మనం ప్రతిఘటిస్తే మనల్ని చంపేయడానికి కూడా వెనుకాడరు. అంత ఘోరాతి ఘోరమైన వ్యక్తుల మధ్య దేవుడు ఎందుకు వేలాడదీయాల్సింది? వారికి ఒక దయ కానీ, జాలి కానీ, కరుణ కానీ ఇలాంటివి అసలు ఏమీ ఉండవు. అందుకే వాళ్ళు చంపేయడానికి కూడా రెడీగా ఉంటారు. కానీ ఇలాంటి క్రూరమైన వ్యక్తుల మధ్య యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో జాలి, ప్రేమ, దయ కలిగిన వ్యక్తి ఎందుకు ఈ విధంగా వేలాడదీయబడారంటే మనం చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. అలాగే ఇంకొకరు మార్కు సువార్త 15వ అధ్యాయం 27, 28 వచనాలు ఒకసారి చదువుదాం. కావున చదవండి. ఇక్కడ మనం చూసినట్లయితే అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయను. ఆయన ఏ విధమైనటువంటి, అదేవిధంగా మార్కు సువార్త 15వ అధ్యాయం 27, 28 వచనాలు ఒకసారి చూద్దాం. చాలండి. సో 27, 28 అండి నేను చెప్పింది. సో లేఖనము మార్కు సువార్త 15వ అధ్యాయం 27, 28 వచనాలు కూడా ఓకే, చాలండి. లేఖనము ఇక్కడ కూడా మనం చూసినట్లయితే లేఖనము నెరవేరుట కొరకు అక్రమము చేయవారిలో ఆయన అక్రమము ఏమీ చేయలేదు. ఏమీ చేయకపోయినప్పటికీ ఈ లేఖనము నెరవేర్పు కొరకు మాత్రమే ఆయన అక్రమం చేసిన వారిలో ఒకరుగా ఎంచబడి ఆ 2 దొంగల మధ్య ఆయన వేలాడబడి ఉన్నాడు. అయితే ఆయన అన్యాయపు తీర్పు కూడా పొందాడు. ఇక్కడ మన యెషయా 53 వచనాలు చూసినట్లయితే అతనికి అన్యాయపు తీర్పు కూడా ఉంది అని చెప్పారు. ఏ విధంగా అన్యాయపు తీర్పు అంటే, మనకి ఒక నేరస్తుల్ని మనము న్యాయవాది విచారించేటప్పుడు సుప్రీంకోర్టు నుండి హైకోర్టుకు వెళ్ళాలన్నా, ఇంకో కోర్టుకి మార్చాలంటే కొంత గడువు ఇస్తారు, కస్టడీ టైం అని చెప్పి. ఒక 2 నెలలు కానీ 3 నెలలు కానీ వారి ఇష్టం. ఆ కేసు స్టడీ చేసేదాకా ఎంతైనా ఇస్తారు. కానీ దేవుడు వెంటనే హేరోదు దగ్గర, ప్రధాన యాజకులైన అన్న దగ్గర, కయప యుద్ధ
పిలాతు దగ్గరికి వెంటనే తీసుకెళ్లారు. ఇంత అన్యాయమైన తీర్పు అయితే ఎవరికి తీర్చి ఉండరు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఇటువంటి అన్యాయపు తీర్పును, ఆయన చేయని నేరానికి, ఆయన అక్రమము చేయకపోయినప్పటికీ వారి మధ్య ఏలాడి తీశారు. ఎందుకంటే ఈ విధంగా లేఖనాలు యెషయా 53లో చెప్పినట్టుగా అన్యాయపు తీర్పు ఈయనకు జరిగింది, ఇలా అక్రమము చేసిన వారిలో ఎంచబడిన వాడాయను అని ఈ లేఖనము నెరవేర్పు కొరకు ఆయన ఈ దొంగల మధ్య ఈ విధంగా వ్రేలాడదీయబడ్డారనమాట. అయితే ఆ ఇద్దరు దొంగల్లో ఇద్దరు నిందించారా, ఒకళ్ళు నిందించారా? ఒకరే నిందించారా? అయితే ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూద్దాం. ఒకరితో ఒకరు చెప్పుకొనిది. ఇప్పుడు ఎంతమంది నిందించారు? ఇద్దరు నిందించారు. మనం ఒక దొంగే మంచోడు, ఒక దొంగ చెడ్డోడు అంటాం, కానీ స్టార్టింగ్ నుంచి ఇద్దరు ఆయన నిందిస్తున్నారు. నువ్వు యూదుల రాజు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించాయా అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. దేవుణ్ణి ఇద్దరూ కలిసి నిందించారు. అయితే సడన్గా ఒక వ్యక్తిలో మనం మార్పు చూస్తున్నాం. తర్వాత ఆయన మారాడు. మొదట ఇద్దరు దూషించారు, కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవుని చూస్తున్నాడు, ఆయన్ని గమనిస్తూ ఉన్నాడు, అప్పటి వరకు రాత్రంతా ఆయనతో పాటు చెరసాలలో ఉన్నాడు దొంగ. అండ్ ఉదయాన్నే 9 నుంచి 3 దాకా ఎక్కడున్నాడు? సిలువ పైన ఉన్నాడు ఒక దొంగ. అండ్ ఇంకో తర్వాత చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పరదేశుకి వెళ్ళాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందావు. ఇంత క్విక్ ట్రాన్స్ఫర్మేషన్, ఒక నైట్ నుంచి మార్నింగ్ లోపు ఇంత క్విక్ ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరము ఆయనలో జరగడానికి కారణం ఏంటంటే మనం చూద్దాం. ఆయన ఏం చేశాడంటే, ఒక దొంగ మొదటి మాట ద్వారా యేసు క్షమించమని అడిగాడు. అది ఆయన గమనించాడు. ఏమనంటే, రోమా ప్రభుత్వంలో సిలువ వేస్తున్నప్పుడు ఆ బాధను భరించలేక వాళ్ళని బండబూతులు కూడా తిడతారంట. ఎందుకంటే ఆ బాధ అనేది అంతా చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శరీరము ఈ విధంగా దున్నించబడినప్పటికీ, కొరడాలతో కొడుతున్నప్పటికీ, ముళ్ళ కిరీటం పెట్టినప్పటికీ, పక్కలో బళ్ళము పొడిచినప్పటికీ ఏమంటున్నారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. నిజంగా నరమాతులైతే ఆయన కూడా అదే శిక్షా విధిలో ఉన్నాడు. ఆ దొంగ కూడా ఆయనకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో, ఆయన కూడా తిట్టే ఉంటాడు వాళ్ళని. కానీ దేవుడు ఇంత క్రూరంగా హింసిస్తున్న వారిని సైతం క్షమించమంటున్నాడు. అంటే ఈయనైతే నరమాతృడైతే కాదు, ఇంత గొప్ప మనసు ఖచ్చితంగా దేవునికి మాత్రమే ఉంటుంది అని చెప్పి ఆ మొదటి మాట ద్వారా ఆయన క్షమాబుద్ధి నుంచి ఆయన కొంచెం మార్పు మొదలైంది ఆయనలో. అదేవిధంగా ఏం చేశాడంటే, రెండో కింద నుంచి అందరూ చెప్తా ఉంటారు. ఇప్పుడు ఆయన లేపినటువంటి లాజరు, ఇంకా చనిపోయిన అనేక మందిని లేపారు. వాళ్ళందరూ వచ్చి, ప్రభువా మమ్మల్ని చనిపోయినప్పుడు లేపావా,